బ్రతుకలేనయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకులేనయ్యా, నీవు లేకపోతే నీ బ్రతుకలేనయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకులేనయ్యా. జీవించువాడనిగా నేను కాదయ్యా, జీవించువాడనిగా నేను కాదయ్యా, నాయందు జీవించి నీవే యేసయ్యా, నాయందు జీవించి నీవే యేసయ్యా, నీవు లేకపోతే నీ బ్రతుకలేనయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకులేనయ్యా. కన్నవాడవు నన్ను కన్నవాడవు, గర్భములో ఏర్పరచి నీ రక్తముతో, కన్నవాడవు కొన్నవాడవు, గర్భములో ఏర్పరచి నీ రక్తముతో, ఓడిపోవాడని నేను కాదయ్యా, ఓడిపోవాడని నేను కాదయ్యా, జయింపచేసేది నీవే యేసయ్యా, జయింపచేసేది నీవే యేసయ్యా, నీవు లేకపోతే నీ బ్రతుకలేనయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకులేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేవాడు. ఎంతకాలం ఇంకా నీ భారం నువ్వే మోస్తావు? ఎంతకాలం నీ బలహీనతలను నువ్వే వహించుకుంటావు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నా కాడెత్తుకోండి, ఆ భారం తేలిక, చాలా సులభం. నా భారం అంతా నీకు ఇస్తున్నానయ్యా, నా భవిష్యత్తును నీ చేతిలో పెడుతున్నానయ్యా. ప్రాణం ఇచ్చిన దేవుడు, నా ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమిస్తానయ్యా. నా జీవితంలో నీకు మొదటి స్థానం ఇస్తానయ్యా. శక్తి లోపం లేకుండా నేను చిత్తము నేను జరిగిస్తానయ్యా. ఇదిగో దేవా, నా జీవితం నీ సాక్షిగా నన్ను నిలబెట్టు. ప్రార్థించుటలో, ప్రకటించుటలో, సాక్ష్యం చెప్పుటలో, పని చేయుటలో, పరిచర్య చేయుటలో, ప్రతి విషయంలో మాదిరిగా నీ నామానికి మహిమకరంగా నీకు చేస్తున్నానని నా హృదయపూర్వకంగా నాయనా నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. నీ కొరకే జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. హల్లెలూయా. ఎంతమంది ఈ రాత్రి తీర్మానం తీసుకుంటున్నారు? మీ కుడి చేతిని ఆయన తట్టు ఎత్తినట్లయితే, ఆకాశం తట్టు చాపినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. బాప్తిసం కోసం సిద్ధపడే బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయబోతున్నా. ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టం కాదు అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కొరకు ఆయన తన రక్తాన్ని చెందించినాడు. తండ్రి, ఈ రాత్రి తమ చేతులు చాచి నిలిచిన ఒక్కొక్క బిడ్డను నీ సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా. నువ్వు దేవుడవు, నువ్వు యోగ్యుడవు, నువ్వు అర్హుడవు, మా తండ్రివి. తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చినావు. నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నావు. నీ రక్తము చేత, శిలువ త్యాగం, ప్రాణ త్యాగము చేత పరలోక రాజ్య వారసత్వమే ఇచ్చినావు. ఎంత మంచి తండ్రివి మాకు దొరికినా నీ బిడ్డలుగా మార్చుకున్నావు. నీ వందనాలు. ఈ రాత్రి ఒక్కొక్కరితో మాట్లాడినావు, మా అందరితో మాట్లాడినావు. ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి తీర్మానం తీసుకుంటున్నారు, చేతులు చాచి నిలిచినారు. వారి జీవితాలలో నీ చిత్తము నెరవేర్చబడును గాక. వారి కుడి చేతిని నీ దక్షిణస్తముతో పట్టుకొని ఆఖరి వరకు నమ్మకంగా అడుగులు తొట్టిల్లకుండా నిలబెడుతున్నందుకు మీకు వందనాలు. యేసు నామములో వారి జీవితాలలోని ప్రతి సమస్యలు, కట్లు, బంధకాలు కాల్చివేయబడును గాక. స్వస్థత, విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. వారి కుటుంబాలు, కుటుంబీకులు, వారి సంతానము దీవించబడును గాక. వారి పాడి పంటలు, చేతి పనులు, కష్టార్జితం దీవించబడును గాక. అప్పుల కాడి, ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయబడును గాక. సంతోషము, సమాధానము, నెమ్మది, సమృద్ధి కలుగును గాక. I bless these people in the name of Jesus. Be sealed by the blood of Jesus. I break every generational curses. I break every bloodline curses. I break every ungodly soul ties. I destroy every enemy's plans. Be set free in the name of Jesus. ఏ ఒక్కరు నశించుకోకుండా
నరకం పోకుండా నిత్య రాజ్యమయములో నీతి సూర్యుని వెలుగులో తేజరిల్లుదురుగాక. ఈ గ్రామం పాడి పంటలు, యవనస్తులు, వారి భవిష్యత్తు, చదువులు, ఉద్యోగాలు దీవించబడగా, పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ శాపముక్తి బంధముక్తి నొందుదురుగాక. ఈ గ్రామం దేవుని రక్షణ చూచునుగాక. దేవుని రక్షణ ఆనంద భాగ్యము అనుభవించునుగాక. దర్శించి దీవించి కృప చూపండి. ఈ మన్నా చర్చ్, ఈ మన్నా మినిస్ట్రీస్ మీరు దీవిస్తున్నందుకు వందనాలు. నీ రక్తంతో ముద్రిస్తున్నందుకు వందనాలు. అంచెలంచెలకు ఇంకా విస్తరింప చేయబోతున్నందుకు వందనాలు. ఒక తరాన్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. నీ సేవకులు, నీ సేవకురాల్ని దర్శించి నీ మహిమ కొరకు ఇంకా పునరుద్ధరణ శక్తితో నింపి బహుబలంగా నిలబెట్టబోతున్నందుకు వందనాలు. ఈ 2వ రోజు కూడికను బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. ఇక ముందున్న ప్రతి కూడికలు నీ హస్తం తోడుగా ఉంచి ఈ సేవ పరిచయను విస్తరింపజేసి సరిహద్దును విశాలపరచి ఆత్మల ఆదాయం అనుగరించి ఆత్మల రక్షణ కార్యాలు జరిగించి ఉజ్జీవ జ్వాలను రగిలించి ప్రార్థన యోధులను విజ్ఞాపన వీరులను లేవనెత్తి దేశము నలుగు మూలల వైపు భూ దిగంతాల వరకు సాక్షులని స్థలంలో నుంచి లేవనెత్తి నింపి పంపమని ప్రతి ఒక్కొక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తుంది. నరమాత్రులను నిలబెట్టుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కేవలం ఇది నీ కృప మాత్రమే నేను ఒప్పుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావమును నీ నామమునకే ఆరోపిస్తూ ఇక ముందుకు నీ దయ కొరకు వేడుకుంటూ నన్ను నిన్ను సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ అట్లా కళ్ళు మూసుకొని